ఇప్పుడు హలో హలో సార్ ఆ, అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే. ఆ. సార్ నేను ఇప్పుడు ఫోన్ చేస్తుండే కార్ యాక్సిడెంట్. అని చంపేసారు మరి. నేను వాడు నాకు వాడి ముఖం చూడొద్దు, వాడిని కొట్టేయరు. అని ఏం చేస్తారు అది చేసేయండి. కంప్లైంట్ చేయండి, కార్డు కూడా ప్రజెంట్ ఇప్పుడు తీసుకోండి. అయిన బిల్ అన్న అది చేస్తే నేను అట్లా కంప్లైంట్ ఇచ్చి అక్కడ నుంచి అక్కడ వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాను కదా సార్. ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా. హలో 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 సార్, ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ అయినదన్న బిల్లు కడితే కనీసం మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము. మాకు అన్ని హలో. పైసలు ఉంటే మేము ఈ హలో ఒక్క నిమిషం ఆగండి, సిగ్నల్ పోతుంది. ఒక్కటే నిమిషం ఆగండి, క్రాస్ అవుతున్నారు. చెప్పండి. అది కాదు సార్, ఇప్పుడు హలో. హలో సార్ ఆ, అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే హాస్పిటల్ ఏదన్నా అక్కడ సజెస్ట్ చేయండి, అక్కడికన్నా తీసుకొని వెళ్తాం సార్. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆ మొక్క ఆమెని ఇప్పుడు వాడు పనిచేస్తే నాకు వాడు ఎందుకు తీసుకుపోయిండో బండి నాకు తెలియదమ్మా. మేడం వదలడానికి తీసుకెళ్ళినా అని చెప్తుండు సార్. తెలియదు. అడుగుతుంటే మేడం దగ్గర దించేసి నేను వస్తుంటే అయ్యింది అని అంటున్నాడు. పార్క్ లో కార్ పార్కింగ్ లో గుద్దినంటాడు. కార్ పార్కింగ్ లో గుద్దలే సార్, మెయిన్ రోడ్ మీద, అది చర్చ్ దగ్గర రోడ్ మీద గుద్దిరంట. అక్కడ ఉన్నోళ్ళు కూడా పట్టుకున్నారు కదా సార్. అక్కడ అంతా వీడియో తీపించిన నాకు చెప్తున్నది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని తెలుస్తాయమ్మా. వాడు తోడు పెద్ద శని. నేనేం చేయాలి చెప్పు? వాడు ఏం చేసిండో, మీరు ఎవరికి తప్పో ఏందో పోలీసు వాళ్ళు చేస్తేనే తెలుస్తాయి కదా. నా కార్ కాస్టే ఉండదు. 5 లక్షలు 10 లక్షలు లోడ్ పెడతాను నేను. ఇప్పుడు అట్లా కాకుండా మీకు తెలిసిన ఏదన్నా హాస్పిటల్ ఉన్నా రిఫర్ చేస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం కదా సార్. ఇక్కడ ఇది ఏందో బిల్ నాకేదో సంబంధం అమ్మా. నేను ఈడున్నానా, వాడు ఏడో కూర్చుని వాడిని తీసుకుపోవడానికి హాస్పిటల్ తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? కాదు సార్, ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పేషెంట్ మేము సఫర్ కావాలంటే తనకి ఏమైనా వాళ్ళ డాటర్ ని సార్, నేను వాళ్ళ డాటర్ ని. అచ్చా, ఓకే. ఏమైందంటమ్మా? ఆమె ఎంత ఏజ్ ఉంటది? ఆమె 43 ఏమో ఉంటుంది సార్. 43, 44 ఉంటుంది. హెల్త్ ఏమైనా ఖరాబ్ ఉండేనా ఆమెకి? హెల్త్ ఏం లేదు సార్, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంది సార్. ఆమె SBI బ్యాంక్ లో వర్క్ చేస్తుంది, హౌస్ కీపింగ్ లాగా. తను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే రోజు అదే రూట్ నుంచి వస్తుంది. చూసుకోకుండా నేను ఎక్సలేటర్ వేసేసిన, నేను కార్ ముంగడుకోయింది అని చెప్తున్నాడు. నాకు అవన్నీ కాదు. ఇప్పుడు అక్కడ తీసుకొని ఇప్పుడు సిటీ స్కాన్ ఇవన్నీ చేపిస్తే ఇప్పుడు కాలు ఏదైతే ఫ్రాక్చర్ అయిందో 4 బోన్స్ అదైపోయింది, చిన్న క్రాక్స్ వచ్చేసినాయి. ఒక పెద్ద బోన్ ఏదైతే తిరిగిందో దానికి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు అంత పెట్టలేరు అనేసి అంటే కూడా నేను అక్కడ వేరే ఏదైనా సజెస్ట్ చేయండి, అక్కడ తీసుకెళ్తామని కూడా మాట్లాడుతున్నాం. అంతసేపు నేను చూసుకుంటా మేడం చూసుకుంటా అన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అంటే ఇప్పుడు మేమేం కావాలి సార్ చెప్పండి? ఆమె రోజు పని చేస్తేనే మా ఇల్లు నడుస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమెకే ఇదైతే మేము ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు నేనేం చేయాలి తల్లి? మీరు ఏం చేయకండి సార్. ఇప్పుడు కనీసం వేరే దగ్గర తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్, మీరు ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడితే లేని వాళ్ళం ఎట్లా మాట్లాడాలి సార్? మేము ఇంటికి పెద్ద దిక్కి అదైపోతే ఏం చేయాలి చెప్పండి సార్? అదమ్మా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీరు వేరేది ఏదో మాట్లాడుతున్నారు. నా టెన్షన్ నీకున్నది. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే సార్ మీరు ఇక్కడ వస్తారా సార్? ఇప్పుడు నేను ఈడ అంతే కదా వచ్చేది. నేను ఈడున్నానా? అమ్మికోడికి ఎక్కడ పోయిన సంగతి కూడా తెలియదు నాకు. మరి మీరు లొకేషన్ అన్న పెట్టండి సార్, అక్కడికి వస్తాం మేము పోలీసు వాళ్ళని తీసుకొని ఆడ మాట్లాడదాము. రండి మరి, అని తీసుకొని రండి, ఆడే వస్తాడు. లేకపోతే నేను హ్యాబిట్స్ పిఎస్ లో అప్పచెప్పేస్తాను. అది అప్పచెప్పేసారు. అది మీ పోలీసు వాళ్ళకి మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని అప్పచెప్పేసారు. దరిద్రం పడుకో రాకుంటే సరిపోతుంది నాకు. అట్లా కాదు సార్, ఇప్పుడు వీడికి డిశ్చార్జ్ చేయడానికి బిల్ అన్నా కట్టాలి కదా సార్. ఇప్పుడు బిల్లు కట్టుకొని మేము పోలీస్ స్టేషన్ లో తిరిగి మా కారుని తెచ్చుకొని ఇవన్నీ నేను చేసుకోవడానికి నాకైతే టైం లేదు. ఆడికి ఏమైనా అవసరం ఉంటే ఆడికి చేయమనండి, లేకపోతే దాని మీద కేసు వేసి బొగ్గల్లో పెట్టండి. అది కూడా కాలేదంటే అని చంపేసేయండి. చంపేసి ఇప్పుడు మా పేషెంట్ కి ఏమన్నా అయితే సార్ మీరు అట్లా మాట్లాడతారు కరెక్ట్ కాదు. నేనేం చేయాలండి? వాడు గుర్తిందా లేదా? వాడేమంటాడు, నేను గుర్తలేదు, ఆమె వచ్చి తలిగిందని అంటాడు, వాళ్ళ కింద పడిందని అంటాడు. ఇప్పుడు ఎంత డబ్బులు కావాలి?
ఇప్పుడు 4.5 lakhs రూపీస్ అంటారు సార్ ఇక్కడ. 4.5 lakhs 10 లక్షలు కూడా అవుతుంది. ఆడు ఏం తెచ్చుకుంటాడు? ఇది బెటర్, వాడిని ఆయన చంపేస్తే వచ్చే బెటర్, మనకి ఏం రాదు. నా నుండి కాదు ఇది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసుకొని వాని మీద కేసు వేయండి అని జైలు పడేసేయండి కథ. సరే సార్.